వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. కడప జిల్లా చింతకుమ్మదిన్నె మండలం 16వ డివిజన్ పరిధిలో నాయనివారిపల్లి, పెద్ద ముసలిరెడ్డిపల్లి గ్రామాలు శాశ్వతంగా మౌలిక సదుపాయాలు లేని గ్రామాలుగా మారిపోయాయి. వర్షం వస్తే గ్రామం అంతా నీట మునిగి చుట్టూ మురికి నీరుతో నిండి ఉంది. డ్రైనేజీ కాలువలు పూడికలు తీయకపోవడంతో వర్షం నీరు రోడ్డు మీద చెరువులను తలపించేలా ఉంది. ఈ బాధాకర పరిస్థితి తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏటూరు రామచంద్రారెడ్డి గ్రామాలలో పర్యటించి ప్రజల బాధలు స్వయంగా విన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని రామచంద్రారెడ్డి అన్నారు. ఎందుకు వచ్చినావు నాయనా? సైడ్ పడిపోదమ్మా. రావలేదా? నీళ్ళలోకి రావాల్సిందే. వాన పడినా, చినుకులు పడినా ఇలాగే బురద గలీజ్ ఉంటుంది. మన గ్రామంలో ఎవరు అధికారులు వచ్చి చూసినారు, వాళ్ళ దృష్టికి మేము చెప్పాము. అమ్మ రోడ్లు కాలువలు వస్తాయమ్మా, బేపిస్తామన్నారు. ఇప్పుడు వరకు ఎవరు రాలేదు. పొద్దున రామచంద్రారెడ్డి అన్న గారు వచ్చినారు, చూసిపోయినారు. నేను మాట్లాడతాలేమ్మా, నేను పోయి సార్ వాళ్ళతో పెట్టిస్తాలి అని అన్నారు. ఈ ఊర్లో కాలువలు లేవు, డ్రైనేజ్ వాటర్ ఇలాగే గలీజ్గా ఉంటుంది. 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి మన ఊరు ఇంత అభివృద్ధి అయితే చెందలేదు. మన ఊరికి రావాలంటే కూడా ఈ గ్రామంలో నాయనవారిపల్లె బోర్డు అని లేదు. ఎవరికైనా ఎక్కడ అని ఆటో వాళ్ళు అడిగితే ఫలానా సమాధులు ఉన్నాయి, దాని పక్కన రోడ్ ఉంది, అలా పోవాలా మా ఊరికి అని అంటాం మేము. మన ఊరికి ఒక బోర్డు లేదు, ఒక లైటు లేదు ఊరు బయటకు. మన ఊరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఆ సమాధుల పక్కన రోడ్ అని అంటాం మేము. కానీ బల్లిపల్లె ఏ గ్రామంకి చూసుకున్నా బోర్డు ఉంది, ఇది ఫలానా ఊరు అని. మాకైతే బోర్డు లేదు, డ్రైనేజ్ లేదు, రోడ్లు సక్రమంగా లేవు. నాకు కనీసం నాకైతే తల్లికి వందనం, నా పిల్లలకు కూడా ఆ తల్లికి వందనం రాలేదు.